హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ముచ్చట్లు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజైతే మరొక చిన్ని వ్లాగ్ని మీతో షేర్ చేస్తాను. మన ఛానల్లో వ్లాగ్స్ అనేవి చాలా సింపుల్గా, అలాగే చాలా తక్కువ టైం అయితే ఉంటాయి. స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ అనమాట. ఇంకా నైట్ వెజల్స్ క్లీన్ చేసి పెట్టేస్తాను కదా, అవన్నీ కూడా కొన్ని ఆరుంటాయి, కొన్ని అంటే కింది వైపు కొన్ని ఆరవన్నమాట. ఇంకా వాటిని జస్ట్ అప్పటికప్పుడు అలా తుడిచేసి ఒక 2 మినిట్స్ అలా పెట్టామనుకోండి, చక్కగా ఆరిపోతాయి. అంటే నెమ్ము లేకపోయినా అక్కడక్కడ వాటర్ డ్రాప్స్ ఉంటాయి, అలాగే వాటిని తుడిచేసి కొద్దిసేపు అలా ఉంచేస్తే ఆరిపోతాయి. అప్పుడు ఎక్కడక్కడ పెట్టేస్తాను అనమాట. మనం ఓపెన్ ర్యాక్స్ అనుకోండి, అలా పెట్టేసిన ఇబ్బంది అయితే ఏముండదు. కాకపోతే ఈ షెల్ఫ్స్ ఉన్నప్పుడు మాత్రం ఈ పని కొంచెం ఎక్స్ట్రా పడినట్టే. ఎవరికైనా సరే వెజల్స్ అనేవి క్లీన్ చేసి తుడిచి ఆరబెట్టిన తర్వాత ఇంకా మనం అయితే పెట్టుకోవాలి. ఈ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బట్టలు అయితే ఉన్నాయి, అవి వేసేసాం అనుకోండి మిషన్లో, వాటి పని అవి అయిపోతూ ఉంటాయి. ఇంక ఇక్కడ నేను రోజులాగే గ్రీన్ టీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఉదయాన్నే మనకి కొంచెం బూస్టప్ లాగా ఉంటుంది అనమాట. ఇది హాట్ వాటర్ ఏది తీసుకున్నా సరే, కోల్డ్ వాటర్ అయినా హాట్ వాటర్ అయినా ఇలా కషాయాలైనా ఏవైనా సరే తీసుకోవచ్చు. మనం ఉదయాన్నే కొంచెం హడావిడిగా పనులు అయితే చేస్తూ ఉంటాం కదా, కాబట్టి కొంచెం నీరసం లేకుండా అలా ఉంటుంది. ఇంక ఇక్కడ వచ్చేసరికి టిఫిన్ ఇడ్లీ సింపుల్గానే అయిపోతుంది కదా అనేసి ఈరోజు కొద్దిగా వర్క్ ఉందన్నమాట. ఇంకా అందుకని సింపుల్గా అయిపోయేవే వండాను. ఎప్పుడైనా సరే మనకి ఏదైనా ఎక్స్ట్రా వర్క్ ఉంది ఈరోజు అన్నప్పుడు ఫుడ్ ఐటమ్స్ అనేవి తొందరగా అయిపోయి సెలెక్ట్ చేసుకుంటే మనకి ఎక్స్ట్రా వర్క్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఇంకా రసం పెట్టేశాను అనమాట క్యారేజ్ కోసం అని చెప్పి. ఇంక ఇల్లు మొత్తం కూడా ఊడ్చేసి మాప్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ ఏంటంటే ఎందుకు మాప్ పెట్టేస్తున్నా అంటే, ఇది వచ్చేసరికి శివరాత్రి ముందు రోజు అనమాట. ఇంకా ఈరోజు ఆఫ్టర్నూన్ 1కి అలాగా కాళహస్తికి వెళ్ళేసి నైట్కి అంతా వచ్చేద్దామని ప్లానింగ్ అనమాట. అయితే పిల్లలైతే రారు, వాళ్ళైతే స్కూల్లో ఉండి వాళ్ళు వచ్చేసరికి 5:36 అలా అవుతుంది. మేము ఇంకా వెంటనే వెళ్ళి వచ్చేయడమే. అందుకనేసి మేము 8కి అంతా వచ్చేస్తాం కదా, ఇబ్బంది అయితే ఏముండదు. ఇంకా అందుకని నేను రెడీ అయిపోయాను అనమాట. మనం ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఉదయం మామూలుగా దీపం పెట్టున్నాము, ఇంకా అయినా సరే దాంట్లోనే కొద్దిగా నూనె పోసామనుకోండి చక్కగా వెలుగుతూ ఉంటుంది కదా. ఎలాగో మరలా తలస్నానం అయితే చేశాను, అందుకనేసి మనం ఎక్కడికైనా బయట గుళ్ళకి పుణ్యక్షేత్రాలకి వెళ్తున్నప్పుడు ఇంట్లో దీపం పెట్టుకొని వెళ్ళాలని చెప్తారు కదా, అందుకనేసి ఇంకా ఇప్పుడు ఉదయాన్నే చేసేసాం కదా, ఇంకా అందుకని కొద్దిగా ఆయిల్ అయితే వేసాను అంతే. ఇంకా కాళహస్తికి అయితే వెళ్తున్నాం. యాక్చువల్గా మొన్న తిరుపతికి వెళ్ళేటప్పుడే ఇక్కడ వెళ్ళేసి దర్శనం చేసుకొని ఆ తర్వాత తిరుపతికి వెళ్దాం అనుకున్నాం. కాకపోతే టికెట్స్ అంటే అక్కడ దర్శనం టికెట్స్ ఇంతకుముందు ఎర్లీ మార్నింగ్ ఇచ్చేవారు తిరుపతిలో, ఇప్పుడు ఏంటంటే నైట్ ఇస్తున్నారనేసి ఇంకా టైం సెట్ అవ్వదు కదా అని డైరెక్ట్గా వెళ్ళిపోయామన్నమాట. ఇంకా అందుకనేసి శివరాత్రి లోపల వెళ్ళాలి అనుకుంటున్నాము. ఒక వెళ్ళి కూడా 2 years పైన అయింది. ఎవ్రీ మంత్ అంటే ఎవ్రీ ఇయర్ శివరాత్రికి అయితే వెళ్ళొస్తాము. శివరాత్రి ముందు రోజైనా ఆ రోజైనా, ఒకరోజు శివరాత్రి రోజు వెళ్ళాము, క్యూలో ఒక 4 hours అలాగే ఉంచేశారు. అందుకనేసి అప్పటి నుంచి ఆ శివరాత్రి ముందు సాయంత్రం దర్శనం అయ్యేలాగా వెళ్తాం అనమాట. ఎందుకంటే అప్పటికే ఆల్రెడీ వాళ్ళు చేయాల్సిన డెకరేషన్ అంతా చేసేసి ఉంటారు. అందుకనేసి ఒక 2 years 3 years వరుసగా ఒకే డెకరేషన్ చేశారనమాట, ఫ్రూట్స్ అలాంటి వాటితో. ఈసారి పెద్ద డెకరేషన్ అయితే ఏం లేదు, చాలా సింపుల్గా చేశారనమాట. ఈసారి మాత్రం జస్ట్ జాజులతో లైన్స్ లాగా పెట్టి కింద రోజాలు అలా 3 అలా పెట్టేశారు, అంతే. సింపుల్గానే చేశారు ఈసారి డెకరేషన్ అనేది. ఇంకా నేను ఎక్కడికి వెళ్ళినా సరే బ్యాగ్లో నాప్కిన్ ఒక 2 కవర్స్ అలాంటివి తీసుకెళ్తూ ఉంటాను, ఒకవేళ ఏదైనా అవసరం వచ్చినా అలా అనమాట. ఇంక ఇప్పుడు కొద్దిగా చలి గాలి అది ఉంటుందేమో అనేసి ఇంకా చిన్న షాల్వా లాంటిది కూడా పెట్టుకున్నాను. ఇంకా మనం దేవుడి దగ్గర అప్పుడప్పుడు కాయిన్స్ అయితే వేసుకుంటూ ఉంటాం కదా, వాటిని అయితే నేను ఎక్కడ గుడికి వెళ్ళినా ఆ బాక్స్ని తీసుకెళ్తాను అనమాట. చిల్లర అక్కడ ఎవరికైనా ఇవ్వచ్చు, లేదు అంటే హుండీలో అయినా వేయచ్చు కదా అనేసి ఆ బాక్స్ మాత్రం గుళ్ళకి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తూ ఉంటాను. మనం పెద్ద పెద్ద ఏమంటారు సహాయాలు చేయలేకపోయినా ఇలాగ మనకున్నంతలో కొద్దిగా మనశ్శాంతి కోసం అప్పుడప్పుడు ఇలా చేసుకుంటూ ఉంటాం అంతే. ఇంకా రిటర్న్లో పులిహోర అంటే ప్రసాదం ఇస్తారు కదా అక్కడ, లడ్డు పులిహోర, ఇంకా అక్కడ కూర్చొని తినడానికి కూడా టైం లేట్ అయిపోతుంది అనేసి అస్సలు ఆగలేదన్నమాట.
వెళ్ళడానికి ఒక 2 అవర్స్ 2.5 అవర్ పట్టింది. ఓన్లీ ఇంకా దర్శనం అన్నీ తీసుకోవడం అక్కడ నడవడం అంతా కూడా 1 అవర్లో అయిపోయింది. మరలా బస్ ఎక్కి ఇంటికి వచ్చేసరికి 2.5 అవర్ అనమాట. మొత్తం కూడా 1కి స్టార్ట్ అయితే 8కి అంతా ఇంటికైతే వచ్చేసాము. ఈలోపు స్కూల్ నుంచి వచ్చాక మా పిల్లలు ఏంటంటే మన ఫ్లాట్స్లోనే ఒకరి బర్త్డే ఉందన్నమాట. అక్కడికైతే వెళ్ళొచ్చేసారు. అక్కడైతే రిటర్న్ గిఫ్ట్స్ ఇవి ఇచ్చారనమాట. స్కెచ్ పెన్సిల్స్ ఉంటాయి కదా అవి. ఇంకా వీళ్ళిద్దరు వెళ్ళారు కాబట్టి ఇది ఇచ్చారు. ఇంక ఇది మాకు వచ్చేసరికి 8 అయింది. ఇంక ఏ పనులు చేయలేదన్నమాట. జస్ట్ అది తెచ్చుకున్న ప్రసాదం పులిహోర, ఇంకా ఇంట్లో దోసపిండి ఉంటే దోశ వేసేసుకొని తినేసాము. ఇంకా జర్నీ చేస్తే ఎందుకో నాకు కొంచెం అలసటగా ఉంటుంది, అందుకనేసి ఏ పనులు చేయలేదు, అలాగే ఉంచేసాను. ఇంక ఇది శివరాత్రి రోజే ఎర్లీ మార్నింగ్. తొందరగా అంటే ఏం లేదు, జస్ట్ 5కి అలా లేసాను అనమాట. లేయంగానే ఫస్ట్ బయట ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా నిన్న ఉతికేసిన బట్టలు అలాగే ఉన్నాయి. ఇంకా వాటిని అలాగా ఉంచడం అస్సలు నచ్చదనమాట. ఇంకా అందుకని వాటన్నిటిని మడత పెట్టేసుకొని కొన్ని వెజల్స్ కూడా ఉన్నాయి, నైట్ తిన్నవి క్లీన్ చేయలేదు. ఇంకా అందుకనేసి వాటిని కూడా క్లీన్ చేసి ఇల్లు మొత్తం కూడా ఒకసారి నీట్గా సర్దేసుకొని అప్పుడు కసువు చిమ్మేసుకున్నాం అనుకోండి, మనకి ఇల్లు మొత్తం నీట్గా ఉంటుంది. అప్పుడు ప్రశాంతంగా పూజ అనేది చేసుకోవచ్చు. అందుకని నేను వెజల్స్ అన్నీ అక్కడ అలా ఉండి పూజ చేసుకోవడం నాకు అంత అనిపించదు, అందుకనేసి అలాగా. ఇంక ఇక్కడ బయట అనమాట మనకి బాల్కనీలో నుంచి చక్కగా ముగ్గు అనేది కనిపిస్తుంది. ఇది నైటే వాచ్మెన్ వాళ్ళు వేసేస్తారు. డైలీ ఏంటంటే మామూలుగా వేసేస్తారు. ఇప్పుడు ఇలాంటి పండగలప్పుడు ఏంటంటే కొంచెం రంగులు అవి వేస్తారనమాట. ముగ్గురైతోనే, ముగ్గు పిండితో కాదు. ఎందుకంటే ఎప్పుడు బండ్లు అనేవి తిరుగుతూ ఉంటాయి కదా, అందుకనేసి. ఇంక ఇక్కడ నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేసి ఇంకా పూజ అనేది స్టార్ట్ చేశాను. మనము పూజ అనేది ఎంత హంగామాగా చేసుకున్నాము అన్నదానికన్నా ఉన్నంతలో ఎంత మనశ్శాంతిగా చేసుకున్నాము అన్నదాన్ని నమ్ముతా అనమాట. అందుకనేసి పెద్ద ఇదైతే ఏం చేయను, జస్ట్ సింపుల్గా డైలీ చేసుకున్న విధంగా, కాకపోతే ఇంకొన్ని ఫ్లేవర్స్ అనేవి ప్రసాదం అవైతే చేసుకుంటాను. ఇంకా ఈరోజు గుమ్మంలో కొద్దిగా నిమ్మకాయ ఉంటుంది కదా, దానికి కుంకుమ పెట్టేశాను. మనకి వీక్ అంటే మంగళవారం కానీ శుక్రవారం కానీ అలా వీక్లీ వన్స్ ఇలా పెట్టుకున్నాం అనుకోండి, మంచిగా పాజిటివ్గా ఉంటుంది. ఈరోజు గాలి అయితే చాలా బాగా వస్తుంది, చూసారు కదా. ఫ్యాన్స్ ఏం వేయకుండానే మనకి లోపలికి గాలి వచ్చేసి ఇలా కర్టన్స్ లాంటివి కదులుతున్నాయి. ఇంకా దీపం కూడా ఉండట్లేదు, అందుకనేసి నేను జస్ట్ ఒక సైడ్ డోర్ అలా ముందుకనేస్తే కొద్దిగా ఉందన్నమాట. ఇంకోటి చాలా రోజుల నుంచి ఈ తులసమ్మ ఇంతకుముందు వేసున్నాను, ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి వేయలేదన్నమాట. సరే ఈరోజు వేద్దాము అనేసి ఇంకా కింద పక్క సైడ్ ఉంటాయి చిన్నవి, ఎందుకు దేనికైనా టైం రావాలంటారు కదా, రోజు పోస్ట్ పోన్ చేస్తూ ఈరోజు కుదిరిందనమాట. ఇంకా తెచ్చి వాటిని నాటేసి ఇంకా శివలింగం ఉంటుంది ఇంట్లో. ఒక్కొక్కసారి ఏంటంటే పిల్లలు చేసినప్పుడు దాన్ని అభిషేకం చేయడం అలాగా మిస్ అయిపోతూ ఉంది. ఇంకా అందుకని తులసమ్మ కోటలో పెడితే, అంటే నాకు కరెక్ట్గా తెలియదు, చాలా వీడియోస్లో చూసాను అనమాట. అక్కడ తులసమ్మ మొదట్లో శివలింగం పెట్టామనుకోండి, మనం స్నానం చేసిన తర్వాత ఎలాగో వాటర్ అనేది పోస్తాం కదా, ఇంకా అభిషేకం కూడా చేసినట్టు ఉంటుంది అని విన్నాను, అందుకని ఇలా పెట్టుకున్నాను అనమాట. ఇంకా పూజ అంతా కూడా తులసమ్మ దగ్గర దీపం పెట్టేసుకొని ఇంట్లో నైవేద్యంగా మనం సేమ్యా అదైతే చేశాను. ఇంక ఇక్కడ టిఫిన్ కని దోశ వేస్తూ ఉన్న తర్వాత తినేసి ఇంకా నేనైతే ఇప్పుడు గుడికి వెళ్ళలేదు, పిల్లలు అయితే వెళ్తారు. అందరం బైక్లో వెళ్ళాం. చిన్నప్పుడు అయితే చిన్నపిల్లలు అనుకోండి వెళ్ళొచ్చు, ఇంకా నేనైతే సాయంత్రం వెళ్దాం అనుకుంటున్నాను. అప్పుడు కళ్యాణం ఉందన్నమాట 6:30కి అలాగా. ఆ కళ్యాణం పూర్తయినంత వరకు అయినా ఉండగలిగితే ఉంటాను, లేదు అని అంటే దర్శనం చేసుకొని వచ్చేస్తాను. ఇంక ఇక్కడ ప్రసాదం కూడా తీసుకొచ్చారు. ఇంకా మధ్యాహ్నానికి ఆకుకూర పప్పు, వడియాలు, కొద్దిగా ఉసిరికాయ ఊరగాయ లాంటిది ఉంది. ఇంకా సో వాటితో ఈరోజు అయితే కంప్లీట్ అయిపోయింది మా లంచ్ అనేది. మన ఛానల్లో డైలీ వ్లాగ్స్, ఆర్గనైజింగ్ వ్లాగ్స్, క్లీనింగ్ వ్లాగ్స్ ఇలాంటివి షేర్ చేస్తూ ఉంటాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేసి వీడియోస్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఏంటంటే పెద్ద హడావిడిగా ఏముండదు, జస్ట్ నేను చేసుకునేవి మాత్రమే షేర్ చేస్తూ ఉంటాను. వీడియోస్ కోసం అని చెప్పి ప్రత్యేకంగా చేయడం అయితే ఏమీ ఉండదన్నమాట. అవి డెకరేషన్స్ కానీ లేదు రెడీ అవ్వడం ఇలా అయితే ఏమీ ఉండదన్నమాట.
సో ఇలాంటి న్యాచురల్ వ్లాగ్స్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అదండి ఇవాల్టి వీడియో అయితే. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. అయిపోయిన తర్వాత ఈ వీడియో అయితే వస్తుంది. సో ఏమైతే అనుకోవద్దు. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.